మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కళాశాలలో 8 మంది మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వర్తించాలో మరియు పనితీరు గురించి వివరంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సదరు శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ రాజకుమారి దగ్గరుండి పర్యవేక్షించారు. సదరు శిక్షణ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ సందర్శించి శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు అని పరిశీలించి తదుపరి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు. మన మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందాయో వారందరికీ కూడా 15, 16 తేదీల్లో మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. నిన్న మనం 317 మంది ప్రిసైడింగ్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి ట్రైనింగ్ ఇచ్చాము. ఈరోజు 346 మందికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. మొత్తంగా 663 మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు. వీరందరూ కూడా సెకండ్ ట్రైనింగ్కి వేరే నియోజకవర్గాలకి వెళ్తారు. అందుకని చెప్పి వీరందరి దగ్గర కూడా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి ఫామ్ 12 ఒకటి లోక్సభకి, ఇంకో ఫామ్ 12 అసెంబ్లీకి కూడా మనం తీసుకోవడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారో అక్కడికే వెళ్ళి మన మంగళగిరి నియోజకవర్గ బ్యాలెట్ అలాగే పార్లమెంట్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ శిక్షణలో పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఎలా ఉంటే మిగతా పోలింగ్ అధికారులతో వాళ్ళు ఏ విధంగా సమన్వయపరుచుకోవాలి, అలాగే ఈవీఎంస్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఏ విధంగా ఈవీఎంస్ పైన ఎన్నికలు నిర్వర్తించాలి అన్నది, వారికి మాక్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, యాక్చువల్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయం పైన కూడా పూర్తిగా ఈరోజు శిక్షణ ఇవ్వబడుతుంది. మనకి 8 మంది ఏఎల్ఎంటీస్ ఉన్నారు, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళు చక్కని శిక్షణ అందిస్తూ ఉన్నారు. పూర్తి మెటీరియల్ కూడా అందివ్వడం జరిగింది. నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అయితే మనకి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు 5 ఎన్నికల అధికారులు ఉండాలి. అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్కి 6 చొప్పున ఉండాలి. 300 పోలింగ్ స్టేషన్స్కి మనకు 1800 మంది అవసరం. కానీ మన దగ్గర వాళ్ళు మన చోట పనిచేయరు, వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు. గుంటూరు వెస్ట్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది శిక్షణ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో శిక్షణ తీసుకుంటున్నారు.